హాయ్ గైస్, వెల్కమ్ టు డెవలాగ్స్. సో ఈరోజు వీడియోలో మనం టీటీడీలో అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం విచ్ విల్ హ్యావ్ యాక్చువల్ బిజినెస్ లాజిక్. ఓకే, సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, సో టీటీడీ గురించి నేను ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. సో ఆ వీడియోలో వాట్ ఈస్ టీటీడీ అండ్ టీటీడీ బేసిక్ ఎగ్జాంపుల్ ఉంది. సో మీకు టీటీడీ ఫస్ట్ టైం అయితే మీరు ఆ వీడియో చూసి దాన్ని ఈ వీడియోకి రండి. సో ఇట్ విల్ బి ఈజీ. ఓకే, సో నేను ఇక్కడ ఐ కార్డ్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఆ వీడియో చూసి దెన్ ఈ వీడియోకి రండి. ఓకే, సో మనము లాస్ట్ వీడియోలో ఈ ఎగ్జాంపుల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇది బిజినెస్ రిక్వైర్మెంట్, లైక్ బిజినెస్ లాజిక్ మనం ఎలా రాయాలంటే, ఇక్కడ ఫెచ్ ఫైల్ ఓన్లీ సిఎస్వి ఫైల్ అన్నారు. ఓన్లీ సిఎస్వి ఫైల్ పాస్ ఇన్ ద గివెన్ డైరెక్టరీ. సో వాళ్ళు జస్ట్ ఇన్పుట్ ఎలా ఇస్తారంటే స్ట్రింగ్ ఇస్తారు, అది కూడా డైరెక్టరీ పాత్ స్ట్రింగ్ ఫార్మేట్లో. అండ్ based on root directory we have to print all the CSV file paths. సో ఇది వాళ్ళ సినారియో వాళ్ళు చెప్పింది. సో ఇచ్చిన డైరెక్టరీలో వాళ్ళకి కావాల్సింది ఓన్లీ సిఎస్వి ఫైల్ పాత్స్ అంతే. సో దీనికి మన సినారియోస్ ఎలా రాయొచ్చు, ఓన్లీ ఇచ్చిన ఇన్పుట్కి ఓన్లీ సిఎస్వి ఫైల్ ఇది హ్యాపీ పాత్. సో దెన్ షుడ్ నాట్ ఫెచ్ ఎనీ అదర్ ఫైల్స్ ఇన్ ద డైరెక్టరీ. సో ఇచ్చిన డైరెక్టరీలో మనకు ఓన్లీ సిఎస్వి ఫైల్సే ఉండాలని రూల్ లేదు కదా. సో ఆ ఫోల్డర్లో మనకు .json ఉండొచ్చు, .xml ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఎక్స్టెన్షన్ అనేది. సో సో బేస్డ్ ఆన్ యూజర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు ఫెచ్ ఓన్లీ CSV ఫైల్ నేమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ డోంట్ హ్యావ్ టు ఫెచ్ ఎనీ అదర్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో ఇఫ్ ద పాత్ ఈజ్ ఇన్కరెక్ట్ దెన్ మెథడ్ షుడ్ త్రో IO ఎక్సెప్షన్. ఒకవేళ ఇచ్చిన పాత్ అనేది లైక్ ఇచ్చిన డైరెక్టరీ పాత్ అనేది ఇన్వాలిడ్ అయితే దెన్ వీ హ్యావ్ టు త్రో IO ఎక్సెప్షన్. ఓకేనా. సో మనం బిజినెస్ లాజిక్ అనేది మనం ఎక్సెప్షన్స్ అనేది స్వాలో చేయకూడదు. సో ఎక్సెప్షన్ అనేది మనం త్రో చేయకపోతే మనకు కోడ్లో తెలియదు అనమాట. ఎక్సెప్షన్ ఒకవేళ ఇన్వాలిడ్ సినారియోస్కి ఎక్సెప్షన్స్ కానీ లేకపోతే మనకు ఆ ఎర్రర్ వస్తుందో లేదో తెలియదు. సో ఎక్సెప్షన్స్ అనేది పర్టికులర్ సినారియోస్లో మనం త్రో చేయాలి ఖచ్చితంగా. దెన్ ఓన్లీ ఏదైతే ఈ మెథడ్ని ఏ కోడ్ క్లయింట్ అయినా సరే, ఏ కోడ్ అయినా సరే మనం డిఫైన్ చేసిన లేకుంటే మనము బిజినెస్ లాజిక్ రాసిన మెథడ్లో లైక్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ఇన్వాలిడ్ ఇన్పుట్ మనం దానికి పర్టికులర్ కరెక్ట్ ఎక్సెప్షన్ ఆర్ కస్టమ్ ఎక్సెప్షన్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలి. సో వెన్ ఎవర్ వాళ్ళు ఇన్కరెక్ట్ పారామీటర్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దెన్ మనము ఎక్సెప్షన్ త్రో చేస్తాం. సో దెన్ ఆఫ్టర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ దే విల్ కాల్ అవర్ మెథడ్, రైట్. సో వాళ్ళు ఇచ్చిన ఇన్వాలిడ్ ఇన్పుట్ అని తెలుస్తుంది అనమాట మెథడ్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు. సో ఓకే, మన ఇచ్చిన ఇన్పుట్ అనేది తప్పు, సో వీ హ్యావ్ టు కరెక్ట్ దట్. సో ఎక్సెప్షన్స్ అనేది సాల్వ్ చేయకూడదు, వీ హ్యావ్ టు త్రో ద ఎక్సెప్షన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్వాలిడ్ ఇన్పుట్. ఓకే, మనం ఇప్పుడు టీటీడీ అప్రోచ్లో దీని బిజినెస్ లాజిక్ రాద్దాం. సో ఫస్ట్ నేను ఒక ఇనిషియల్ టెస్ట్ రాస్తాను. టెస్ట్ void fetch CSV file paths ఇనిషియల్ అని ఇస్తాను. ఓకే, ఇది మన మెథడ్ నేమ్, లైక్ ఇది ఫెచ్ CSV ఫైల్. నేను ఆల్రెడీ దీని క్లాస్ డిఫైన్ చేశాను, టీటీడీ బిజినెస్. సో ఇక్కడ ఐఏ ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకే, సో మనం ఇక్కడ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం మన టెస్ట్ క్లాస్లో. సో ఎలా అంటే దీనికి ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి క్లాస్కి, టీటీడీ బిజినెస్ న్యూ టీటీడీ బిజినెస్. సో టీటీడీ బిజినెస్ డాట్ ఫెచ్ CSV ఫైల్ పాత్స్. సో ఇది మన మెథడ్ అనమాట. సో ఈ మెథడ్లో మనం ఏం పాస్ చేయాలి, ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ అయింది మన డైరెక్టరీ స్ట్రింగ్ అనమాట. సో ఇచ్చిన డైరెక్టరీ స్ట్రింగ్ మనకు అవుట్పుట్ ఎలా రావాలి, ఐ మీన్ రిటర్న్ చేయాలి CSV ఫైల్ నేమ్స్ లిస్ట్. ఓకే, సో ఇన్పుట్ అనేది ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్. సో మీరు ఇన్పుట్ డైరెక్ట్గా పాస్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు, స్ట్రింగ్ డైరెక్టరీ పాత్.
ఈక్వల్ టు. సో నేను ఒక సెలెక్ట్ చేసుకుంటాను పాత్ అనేది పీసీ ఇంకా డౌన్లోడ్స్. సో ఈ పాత్ నేను కాపీ చేసుకుంటాను. సో ఈ స్ట్రింగ్ని నేను డైరెక్ట్గా ఇక్కడ పారామీటర్లో పాస్ చేస్తాను. ఓకే. సో నా ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే, సో ఎప్పుడైతే ఈ మెథడ్ నేను కాల్ చేస్తున్నానో విత్ డైరెక్టరీ పాత్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ లిస్ట్ ఆఫ్ ఫైల్ పాత్. సో లిస్ట్ ఆఫ్ పాత్. sessions dot asset not null. So import the statement list of path. Yeah, list of path. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆఫ్టర్ కాలింగ్ దిస్ మెథడ్ మనకు లిస్ట్ ఆఫ్ పాత్స్ వస్తుంది. అండ్ పాత్ అనేది నల్ ఉండకూడదు అనమాట. సో మనకు ఇది కాల్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఏదో ఒకటి మనం ఫెచ్ చేయాలి. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం ఇలా అనుకుంటున్నాం. ఓకే. సో ఈ మెథడ్ లేదు మనకు యాక్చువల్గా. ఇప్పుడు మనం టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఫెయిల్ అవుతుంది. ఓకే. సో ప్రజెంట్ వచ్చి స్టేటస్ రెడ్లో ఉంది. దెన్ వీ హ్యావ్ టు రైట్ ద కోడ్ అండ్ మేక్ ఇట్ గ్రీన్. సో ఓవర్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది క్రియేట్ మెథడ్ ఎంటర్ ఇనిషియల్గా అగైన్ నల్. సో ఇప్పుడు రన్ చేస్తే సో మనం నల్ అని పెట్టాము. సో ఓకే, ఆబ్వియస్గా ఇక్కడ ఫెయిల్ అవుతుంది. షుడ్ నాట్ బి నల్. ఓకే. సో ఇక్కడ మనం యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అనేది రాయాలి. ఓకే. ఫైల్స్ డాట్ వాక్ ఇది యూజ్ చేస్తున్నాం. ఫైల్స్ డాట్ వాక్. సో పాత్ డాట్ గెట్ డైరెక్టరీ పాత్. ఓకే. సో దెన్ మనకు ఇది ఏం రిటర్న్ చేస్తుంది? పాత్ స్ట్రీమ్. ఓకే. రిటర్న్ పాత్ స్ట్రీమ్ డాట్ కలెక్ట్ లిస్ట్. ఓకే. సో వాక్ అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సో చెక్ ఎక్సెప్షన్ కాబట్టి మనము సిగ్నేచర్ దగ్గర ఇప్పుడు త్రో చేద్దాం బై యూజింగ్ త్రోస్ కీబోర్డ్. ఓకే. ఓకే, బిజినెస్ లాజిక్ అయితే రాసాం. సో ఏం చేసాం? ఫైల్స్ అనేది యూజ్ చేసాం. ఫైల్స్ అనేది మనకు ఈ ప్యాకేజ్ నుంచి వస్తుంది, జావా డాట్ ఎన్ఐఓ డాట్ ఫైల్ డాట్ ఫైల్స్. సో ఫైల్స్ అండ్ వాక్ అనే మెథడ్ యూజ్ చేసి డైరెక్టరీని పాత్గా కన్వర్ట్ చేసాం బై యూజింగ్ పాత్స్ డాట్ గెట్. సో వన్స్ పాత్స్ డాట్ గెట్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు స్ట్రింగ్ అనేది పాత్గా కన్వర్ట్ అవుతుంది. దెన్ మనకు దీన్ని రిటర్న్ చేస్తే వేరియబుల్లోకి అసైన్ చేసినప్పుడు స్ట్రీమ్ ఆఫ్ పాత్ అనేది మనకు రిటర్న్ చేస్తుంది. దెన్ ఈ స్ట్రీమ్ని మనం ఏం చేసామంటే దెన్ లిస్ట్కి కలెక్ట్ చేసుకుని కన్వర్ట్ చేసాము. ఓకే. సో ఇది మనం చేసిన లాజిక్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రెడ్ అనేది గ్రీన్గా మారుతుంది, లేదు చూద్దాం. ఓకే, ఈ న్యూ ఫోల్డర్లో మనకు ఫైల్స్ ఉన్నాయి. సో ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, మనకు నల్ అనేది రిటర్న్ కాల. సో కొన్ని సెట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఓకే పాస్ అయింది. ఓకే. red test void fetch csv file paths. Okay, so file name should be csv. Okay.
నౌ సేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి టీటీడీ బిజినెస్. సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే టీటీడీ బిజినెస్ని లోకల్ వేరియబుల్గా క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఇది డిలీట్ చేద్దాం. సో మనం మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఆబ్జెక్ట్. సో టీటీడీ బిజినెస్ డాట్ ఫైల్ నేమ్ డైరెక్టరీ పాత్ సేమ్ ఇది యూజ్ చేద్దాం. ఓకే, త్రూ ద ఎక్సెప్షన్ సిగ్నేచర్. ఓకే, సో ఇప్పుడు మనం అసెప్ట్ చేయాలన్నమాట. సో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ పాత్స్ అయితే వస్తుంది. ఓకే, సో పాత్ అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం అది సిఎస్వియా కాదా అని చెప్పి. ప్రజెంట్ వచ్చి కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేసేకి మనం ఓన్లీ అంటే వన్ ఫైల్ చెక్ చేసి చూద్దాం. అసెట్ టు ఓకే paths dot get zeroth index dot get file to file గా కన్వర్ట్ చేద్దాం. to file dot get absolute path స్ట్రింగ్ రిటర్న్ చేస్తాను. డాట్ ఎండ్స్ విత్ డాట్ సిఎస్వి. ఓకే, మనం ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు ఇచ్చిన ఇన్పుట్ బట్టి ఏం ఇన్పుట్ ఇచ్చాం డైరెక్టరీ పాత్ ఇచ్చాం. ఈ డైరెక్టరీలో మనకు సిఎస్వి ఫైల్ ఫెచ్ అవుతుందో లేదా. సో ఫస్ట్ ఇంతకు ముందు ఈ ఇనిషియల్ మెథడ్లో రెడ్లో ఉంది, గ్రీన్కి మూవ్ చేసాం రీఫ్యాక్టర్ చేసి. దెన్ ఇంకో టెస్ట్ ఫస్ట్ స్టేజ్కి వచ్చాం, మళ్ళీ టెస్ట్ కేసు రాసాము. సో ఎగ్జిక్యూట్ చేద్దాం వెదర్ మనం రాసిన బిజినెస్ లాజిక్ ఈ మనం ఎక్స్పెక్ట్ చేసే దానికి సాటిస్ఫై చేస్తుందా లేదా అని. సో ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను ఇది ప్రింట్ కావాలంటే చేయొచ్చు, ప్రింట్ చేస్తాను. లేకుంటే మీకు డీబగ్ మోడ్లో కూడా మీరు కావాలంటే రన్ చేసి తెలుసుకోవచ్చు. నేను డీబగ్ ఇంటెలిజెంట్ యూజ్ చేసి ఎలా డీబగ్ చేయాలి అనేది మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను సపరేట్ ఇంటెలిజెంట్ డీబగింగ్ గురించి వీడియో చేస్తాను. ఓకే, సో డెవలపర్స్కి డీబగింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ డీబగ్ చేస్తేనే మీరు చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు. ఇంకా కోడ్ కూడా అంటే అదర్ డెవలపర్ రాసిన కోడ్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ అండ్ డీబగింగ్ స్కిల్. సో ప్రతి ఒక్క డెవలపర్కి ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ ఫ్రెషర్ ఎవరైనా సరే సో డీబగింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఓకే, టు గెట్ అబ్సల్యూట్ పాత్. ఓకే, సో ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుంది. సో యాక్చువల్గా ఇప్పుడు మనం చూడవచ్చు ఇండెక్స్ 0లో మనకంటే ఫస్ట్ పొజిషన్లో మనకి ఏమొస్తుందంటే ఫోల్డర్ నేమ్ వస్తుంది, ఐ మీన్ డైరెక్టరీ వస్తుంది, అంటే మనం ప్రొవైడ్ చేసిన డైరెక్టరీ. అంటే మీరు సైజ్ చూడాలంటే నేను శాంపుల్గా ఒకసారి నేను డిబగ్ మోడ్లో రన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ పాత్స్ చూడండి, మనకు పాత్స్ అయితే వచ్చింది, సైజ్ వచ్చి 3 ఉందన్నమాట. ఓకే, సో 0 ఇండెక్స్లో మనకు చూడవచ్చు ఇక్కడ న్యూ ఫోల్డర్ ఉంది. దెన్ వీ కెన్ సి 2 CSV ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో మనకు కావాల్సింది ఓన్లీ CSV ఫైల్, మనకు ఫోల్డర్ ఇలాంటివి ఏం రాకూడదు. ఓకే, సో ఫైల్స్ డాట్ వాక్ అనేది ఫోల్డర్, ఐ మీన్ మనం ప్రొవైడ్ చేసిన ఫోల్డర్ అండ్ ఇన్సైడ్ ఫోల్డర్ ఫైల్స్ కూడా మనకు అనేది ఫెచ్ చేస్తుంది. సో బిజినెస్ లాజిక్ వెళ్దాం. సో ఎగ్జిక్యూట్ చేసాం, రెడ్ వచ్చింది. నౌ వీ విల్ ట్రై టు రీఫ్యాక్టర్ అండ్ మేక్ ఇట్ టు గ్రీన్. ఓకే, సో ఇక్కడ నేను కలెక్షన్, ఐ మీన్ ఇక్కడ జావా 8 యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ స్కిప్ యూస్ చేస్తాను. స్కిప్ ఫస్ట్ వన్ స్కిప్ చేశాను, రెస్ట్ ఆఫ్ ద డేటా అనేది రిటర్న్ చేస్తున్నాను పాత్స్. ఓకే, నౌ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ద సేమ్. ఓకే, నౌ పాస్ అయింది. సో
డిబగ్ మోడ్లో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. మనకు నాకు తెలిసి ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే, 2 రికార్డ్స్ అంటే 2 పాత్స్ మాత్రమే వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ స్కిప్ చేసాం. ఓకే, ఫస్ట్ వన్ స్కిప్ చేసాం, 0 ఇక్కడ 1. సో ఓన్లీ 2 CSV ఫైల్స్ వచ్చాయి. ఓకే, గ్రేట్. ఇది వరకు ఓకే. సో మనం చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని రిలీజ్ చేస్తాను, పాస్ అవుతుంది. ఓకే, టెస్ట్ కేస్ పాస్ అయింది, సూపర్. కానీ ఈ ఫోల్డర్లో మనకు ఛాన్స్ ఉంది కదా, CSV ఫైల్ కాకుండా వేరే PDF ఫైల్ కానీ ఇంకేదైనా కూడా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. కానీ పాస్ అవుతుంది, కరెక్ట్ కాదు కదా. ఓకే, సో ఫస్ట్ అనేది డైరెక్ట్గా ఇది ఫెడ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను రీనేమ్ చేస్తున్నా. ఓకే, సో Z5 ఆర్ సంథింగ్. సో సేమ్ టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో అది 5 ఉంది కాబట్టి ఆర్డర్ అనేది ఫస్ట్ వచ్చింది అనమాట. సో దానివల్ల సో టెస్ట్ కేస్ పాస్ అయింది, కానీ మనకు అక్కడ 0, మనకు ఫైల్ అనేది ఫెచ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో పాత్ ఉంది కదా, సో పాత్లో ఏవైతే మనకు డేటా ఉందో, లైక్ ఎన్ని పాత్స్ అంటే అన్ని పాత్స్ మన అసర్షన్స్ యూజ్ చేసి చెక్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇండెక్స్ 0లో చెక్ చేస్తాను, దెన్ 1, దెన్ 2 అలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఫర్ ఈచ్ యూజ్ చేస్తాను, లేకుంటే ఫర్ లూప్ యూజ్ చేసిన. ఫర్ సింపుల్గా రావాలంటే ఇన్ ఈక్వల్ టు 0 సైజ్, దెన్ ఇక్కడ అసర్షన్స్ Control X. Okay, I. Now run the same test. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని పాత్స్ చెక్ చేస్తున్నాం. సో అర్లియర్ మనము ఓన్లీ వన్ అనేది చెక్ చేసాం, అంటే 0 ఇండెక్స్ అలా చెక్ చేసాం మాన్యువల్గా. ఓకే, హార్డ్ కోడెడ్ వాల్యూ యూస్ చేసి. నౌ యువర్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాత్. సో ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, ఎందుకు? బికాజ్ వీఆర్ హ్యావింగ్ 1 PDF ఫైల్. నేను డిలీట్ చేశాను, దాని అగైన్ రన్ చేస్తున్నా. సో పాస్ అయింది, ఎందుకంటే ఈ ఫోల్డర్లో ఉండే 2 ఫైల్స్కి CSV అనమాట. సో పాత్ అనేది కరెక్ట్ CSV ఫైల్. బట్ ఇన్ కేస్ మనకి ఒకవేళ PDF ఫైల్ వస్తే ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, రెడ్లోకి వెళ్తుంది. ఓకే, సో ఫెయిల్ అయింది, ఎందుకంటే మనకు 3 అవుట్ ఆఫ్ 3 ఫైల్స్లో 1 PDF ఫైల్ ఉంది, అది కూడా ఫెడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం బిజినెస్ లాజిక్ చేంజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రీఫ్యాక్టర్ ఫేస్లో మీరు ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలంటే కూడా చేయొచ్చు. మీరు స్ట్రీమ్ ఫైల్స్తో కానీ ప్లే చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై విత్ రిసోర్సెస్ చేయాలి. సో నేను ఇక్కడ రీఫ్యాక్టర్ చేస్తున్నాను అనమాట. సో ట్రై ఓకే, ఈ లైన్ అనేది మీరు కాపీ చేసుకోండి ఆర్ కట్ చేయండి, పేస్ట్. సో ఇక్కడ మనం ఫిల్టర్ చేయాలి, లైక్ ఫైల్ నేమ్ యూజ్ చేసి ఫిల్టర్ యూజ్ చేసి పాత్ స్ట్రీమ్ డాట్ ఫిల్టర్. సో మనకు పాత్ అనేది పారామీటర్ వస్తుంది. సో పాత్ డాట్ టు ఫైల్ డాట్ గెట్ అబ్సల్యూట్ పాత్ మనకి స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మన స్ట్రింగ్ రిటర్న్ టైప్. సో పాత్ డాట్ ఎండ్స్ విత్ ఓన్లీ CSV. సో ఏ ఫైల్ అయితే ఓకే, సో ఏ ఫైల్ అయితే ఎండ్స్ విత్ CSV ఎక్స్టెన్షన్ ఉంటుందో అవి వరకు మనకు ఫిల్టర్ చేసి పంపు అన్నట్టు ఈ మెథడ్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది, ఫిల్టర్ మెథడ్. సో ఏదైతే మనకు కండిషన్ సాటిస్ఫై చేస్తుందో, ట్రూ రిటర్న్ చేస్తుందో, ఓన్లీ ఆ ఫైల్స్ అనేది మనకు కలెక్ట్ అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద ఫైల్స్ విల్ స్కిప్ ఇట్. ఓకే,
సో ఫిల్టర్ అయిన తర్వాత ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ స్కిప్ చేయాలి, ఒకటి మాత్రం స్కిప్ చేయాలి, ఫోల్డర్ స్కిప్ 1, దెన్ ఫిల్టర్, దెన్ కలెక్ట్ టు లిస్ట్. సో దీన్ని మనం రిటర్న్ చేసేసి డైరెక్ట్గా, దీన్ని డిలీట్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే జస్ట్ ఫస్ట్ ఫోల్డర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ స్కిప్ చేసాం, దెన్ రిమైనింగ్ ఫైల్స్ని చెక్ చేసాం. సో ఫిల్టర్ మెథడ్ యూజ్ చేసి పాత్ని ఫైల్గా కన్వర్ట్ చేసి దెన్ ఫైల్ ఆబ్జెక్ట్ నుంచి మన అబ్సల్యూట్ పాత్ తెచ్చుకొని స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. వీ కెన్ సీ దట్. సో స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో వచ్చిన స్ట్రింగ్ని మనము చెక్ చేస్తున్నాం ఎండ్స్ విత్ సిఎస్వి ఎక్స్టెన్షన్ ఉందా లేదా అని చెప్పి. ఉంటే ఓకే కలెక్ట్ చేస్తుంది, లిస్ట్లోకి యాడ్ చేస్తుంది. సో అదే అన్నమాట. సో నౌ ట్రై టు రన్ ఇట్ ద సేమ్ టెస్ట్, ఫెయిల్ టెస్ట్. సో రెడ్ నుంచి ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ గ్రీన్కి మూవ్ అయ్యింది. ఓకే, సో మనం టీడీడీ యూజ్ చేసి సో కొన్ని సినారియోస్ కవర్ చేసాం, లైక్ ఫోల్డర్ అనేది రిటర్న్ చేస్తుంటే ఫోల్డర్ స్కిప్ చేసాం, దెన్ ఓన్లీ సిఎస్వి ఫైలే మనం చెక్ చేసాం, ఇక్కడ ఓన్లీ సిఎస్వి ఫైలే ఫిల్టర్ చేసి దానికి సెండ్ చేస్తాం, రిటర్న్ చేస్తున్నాం పాత్గా, లిస్ట్ ఆఫ్ పాత్. మనకి ఇంకో సినారియో ఇక్కడ, ఇఫ్ పాత్ ఈజ్ ఇన్కరెక్ట్ దెన్ మెథడ్ షుడ్ త్రో ఐఓ ఎక్సెప్షన్. ఓకే, సో పాత్ అనేది ఇన్కరెక్ట్ అయితే, అసలు పాత్ మన సిస్టంలో లేకపోతే అప్పుడు మనకు ఎక్సెప్షన్ త్రో చేయాలి, ఎక్స్పెక్టెడ్. సో బై డిఫాల్ట్ ఇట్ విల్ త్రో అన్ ఎక్సెప్షన్. సో మనం ఆ ఎక్సెప్షన్ ట్రై క్యాచ్ యూస్ చేసి సాల్వ్ చేయకూడదు. ఒకవేళ ట్రై క్యాచ్ యూస్ చేసినా మనం అప్రోప్రియేట్గా ఏదైనా మెయింటైన్ చేయాలి, లైక్ డేటాబేస్లో ఎక్సెప్షన్ వచ్చింది లేకుంటే పర్టికులర్ మెట్రిక్స్ అనేది మనం యూస్ చేయాలి. ఓకే, సో నౌ సేమ్ టెస్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను, దెన్ పేస్ట్ ఓవర్ హియర్. నేను ఫోల్డర్ నేమో తప్పించాను. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏంటి ఎక్స్పెక్టేషన్ త్రోస్ ఎక్సెప్షన్. ఓకే, సో ఒకసారి మనం టెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏదో వచ్చింది చూద్దాం. సో నో సచ్ ఫైల్ ఎక్సెప్షన్. సో యూజర్ అనేవాడు ఈ మెథడ్ని యూజ్ చేసి ఏది ఫెచ్ సిఎస్వి ఫైల్ పాత్ యూజ్ చేసి ఇన్కరెక్ట్ ఆర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాడు ఆ మెథడ్ని కాల్ చేసిన తర్వాత వాడు మనం అట్లీస్ట్ మనం ఇంటిమేట్ చేయాలి కదా, ఓకే మీ ఎక్సెప్షన్ త్రో చేసి మనం చేయాలి. బట్ రిటర్న్ టైప్ మనకి ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ పాత్, మన స్ట్రింగ్ ఏం లేదు, మెసేజ్ అనేది రిటర్న్ చేద్దామంటే లైక్ ఫైల్ అనేది ఇన్కరెక్ట్ అన్నట్టు. సో మన ఎక్సెప్షన్ ఖచ్చితంగా త్రో చేస్తే ఓకే, వాళ్ళ క్లయింట్ కోడ్లో కానీ వాళ్ళ ఈ మెథడ్ ఎక్కడైతే యూజ్ చేసినా వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే మనం ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇస్తున్నాం, వీ హ్యావ్ టు పాస్ సమ్ అదర్. సో నో సచ్ ఫైల్ ఎక్సెప్షన్ అనేది రీడబుల్. సో ఇక్కడ దీన్ని చూసి చెప్పేయచ్చు, ఓకే ఇన్పుట్ ఇచ్చింది ఈ పాత్ అనేది సిస్టంలో ఎక్కడ లేదు అన్నట్టు. ఓకే, సో వీ హ్యావ్ టు త్రో ద ఎక్సెప్షన్, దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అండ్ వీ హ్యావ్ టు మేక్ దిస్ ట్రూ. లైక్ మనము అసర్షన్స్ యూజ్ చేసి చెక్ చేయాలి ఐఓ ఎక్సెప్షన్ త్రో చేస్తుందా లేదా. ఆ ఎక్సెప్షన్ కూడా నో సచ్ ఫైల్ ఎక్సెప్షన్. ఓకే, చిన్న అది రాద్దాం. సో ఇదేం అవసరం లేదు, డిలీట్. ఓకే, మనం ఇప్పుడు అసర్షన్స్ డాట్ అసెట్ త్రో, అసెట్ త్రోస్ ఏ ఎక్సెప్షన్ నో such file exception dot class. ఓకే, దెన్ మనం ఈ మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయాలి, టీడీడీ బిజినెస్ డాట్ ఫెచ్ సిఎస్వి ఫైల్ డైరెక్టరీ పాత్. ఓకే, సో పైన లైన్ మనం డిలీట్ చేసేయచ్చు, ఎందుకంటే ఎక్సెప్షన్ ఇక్కడ క్యాచ్ అవుతుంది. సో క్యాచ్ అయిన తర్వాత మనం ఇక్కడ చెక్ చేస్తుంది అసెట్ త్రోస్. సో లెట్స్ ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది అండ్ టెస్ట్ కేసు కూడా పాస్ అయింది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఎక్సెప్షన్ త్రో చేయాలి ఖచ్చితంగా. సో ఇన్కరెక్ట్ ఫీల్డ్ ఇస్తే త్రోస్ ఎక్సెప్షన్ ఇఫ్ యూజర్ గివ్స్ ఇన్వాలిడ్ డైరెక్టరీ పాత్. నేమ్ అనేది మీనింగ్ఫుల్ గా ఇచ్చినట్టయితే మనకు
మనకే కాకుండా అదర్ డెవలపర్కి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ గ్రే కలర్, ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, మిగతా వాటికైతే వైట్ ఉంది. సో ఓకే, త్రో చేయాలన్నట్టు ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటంటే మనం చెక్ చేస్తున్నాం డైరెక్ట్గా. సో త్రో అనేది అవ్వదు. సో ఇది మనం డిలీట్ చేసేయచ్చు మెథడ్ డిక్లరేషన్లో. ఓకే, సో ఆల్ టెస్ట్ కేసెస్ మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు వర్క్ అవుతున్నాయి. మనం అన్ని టెస్ట్ కేసు కావాలంటే ఒకసారి రన్ చేసి చూడొచ్చు. ఓకే, ఆల్ 3 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. ఇంకో డౌట్ ఉండొచ్చు. సో ఒక ఇచ్చిన డైరెక్టరీ వ్యాలిడ్ అయ్యింది ఏ ఫైల్స్ లేకపోతే. సో మనకు సైజ్ అనేది 0 ఉన్నట్టే కదా. సో వాళ్ళు చెక్ చేసుకుంటారు, లైక్ డాట్ సైజ్ పెట్టుకుని. దానికి కూడా మనం కావాలంటే టెస్ట్ కేసు రాయొచ్చు. ఒకవేళ ఏమీ లేకుండా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్పి ఫైల్ ఏం లేవు, ఓన్లీ డాట్ పీడిఎఫ్ ఉంది, దెన్ చెక్ చేసుకోవాలి. సైజ్ అనేది 0 ఉండాలి ఆబ్వియస్గా. సో నేను సిఎస్పి ఫైల్ని డిలీట్ చేసేస్తున్నా. ఓన్లీ ఈ ఫోల్డర్లో మనకు ఓన్లీ Z5 అని ఒకటి ఉంది, అది పీడిఎఫ్ అనమాట. దానికి రాద్దాం టెస్ట్. సో ఇలా మనం టీడీడీ అప్రోచ్ ఫాలో అవడం వల్ల మనకు ఇలా కొన్ని సినారియోస్ అన్నట్టు అవి వస్తాయి అనమాట. సో ఇక్కడ ఇంకో సినారియో రాద్దాం. సో ఇఫ్ ఫోల్డర్ హ్యావింగ్ అదర్ ఎక్స్టెన్షన్స్ .json or something etc rather instead of CSV, then list of path size should be 0. ఓకే, ఇది ఇంకో సినారియో. ఓకే, సో దీన్ని మనం రాద్దాం. సో ఇక్కడ మెథడ్ నేమ్ ఏం పెడదాం. సో ఇఫ్ ఫోల్డర్ నాట్ having CSV, path size should be 0. Okay, size 0. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ పాత్ ఇచ్చాం, ఎగ్జిక్యూట్ చేసాం. ఇక్కడ మనం అసెషన్స్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, మనం అసెషన్స్ డాట్ అసెట్ ట్రూ, ఎందుకంటే మనం జస్ట్ బూలియన్ చెక్ చేస్తాం. ఇక్కడ ట్రూ పాత్ డాట్ సైజ్ షుడ్ 0 ఈక్వల్ టు 0, అంతే కదా. సో సిఎస్పి ఫైల్ కాకుండా ఏ ఫైల్స్ ఉన్నా మనకు ఫెచ్ అవ్వకూడదు. ఫెచ్ అవ్వలేదంటే సైజ్ అనేది 0 అన్నట్టు. చెక్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం ఆల్రెడీ రీఫ్యాక్టరీ చేసిన కోడ్ సాటిస్ఫై చేస్తుందా లేదా. ఓకే, సక్సెస్ఫుల్గా సాటిస్ఫై చేస్తుంది. సో వీ కెన్ మేక్ షూర్ అపార్ట్ ఫ్రమ్ సిఎస్పి ఏ ఫైల్ అనేది ఫెచ్ చేయదు. ఓకే, ఒక్క చిన్న లాజిక్ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఓకే, 4 ఉన్నాయి. సో 4 లైన్స్కి మనం ఎన్ని టెస్ట్ కేసెస్, ఎన్ని సినారియోస్ వచ్చాయి అండ్ ఎన్ని టెస్ట్ కేసెస్ రాసాం. సో అన్ని లైన్స్ మనకు కవర్ అవుతాయి. సో అన్ని సినారియోస్ మనకి ఇక్కడ కవర్ అయ్యాయి. సో మనం రాసిన లాజిక్ అనేది ఇప్పుడు బగ్ ఫ్రీ అండ్ ఎర్రర్ ఫ్రీ అన్నట్టు ఖచ్చితంగా చెప్పొచ్చు కదా. ఓకే, ఇది ఫెయిల్ అయింది. ఓకే, మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా, బట్ ఇక్కడ మనకి ఏం లేదు. ఓకే, ఎందుకంటే మనకు ఇక్కడ ఫైల్స్ అనేది, సారీ, ఓకే, సో ఇక్కడ ఫైల్స్ అనేది మనకు 0 కదా, ఎందుకంటే ఫోల్డర్లో మనకి ఏం లేదు ఫైల్స్. సో మనకు ఏం ఉండదు, అంటే మనం గెట్ 0 అని ఇచ్చాం. సో మనకు లిస్ట్లో ఏ డీటెయిల్స్ ఉండవు కాబట్టి, సో మనం ఇక్కడ ఇండెక్స్ 0తో యాక్సెస్ చేసినా మనకు నల్ వస్తుంది. ఓకే, ఐ మీన్ నల్ కాదు, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వస్తుంది. ఎందుకంటే దీని పాత్ సైజ్ ఎంత, 0 కదా. ఓకే, మనకి ఏది లేదు, అట్లీస్ట్ 1 లేదు, కౌంట్ సైజ్ 1 లేదు, 2 లేదు, 3 లేదు. ఇక్కడ 0 అంటే ఏంటి, అట్లీస్ట్ 1 రికార్డ్ ఆర్ 1 పాత్ అయినా ఉండాలి ఖచ్చితంగా. బట్ ఇక్కడ మనకు ఏం లేదు కాబట్టి ఇండెక్స్ 0తో యాక్సెస్ చేసినప్పుడు మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇది క్వైట్ యూజ్ఫుల్.
సో ఇప్పుడు మనం దీన్ని జస్ట్ ప్రింటింగ్ టెస్టింగ్ కోసం ప్రింట్ చేసాము, దీన్ని డిలీట్ చేస్తున్నాం. సో అగైన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. సో కవరేజ్ రన్ చేసేది. సో ఇప్పుడు ఏ ఎక్సెప్షన్ రాలేదు అండ్ ఏ టెస్ట్ కేస్ ఫెయిల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు కవరేజ్ కూడా మీరు చూడవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ అయింది. ఓకే, సో ఇది కొంచెం ఇంటర్మీడియట్ లాజిక్. సో నేను ఫ్యూచర్లో ఇంకో పార్ట్ 3 చేస్తాను. పార్ట్ 3లో మీకు మాకిటో యూజ్ చేసి ఎలా టెస్ట్ చేయాలి, ఎక్స్టర్నల్ సర్వీస్ లైక్ మీరు ఈ బిజినెస్ ఉంది టీడీడీ బిజినెస్, సో యూ హ్యావ్ టు కాల్ అనదర్ మైక్రో సర్వీస్ బై యూజింగ్ వెబ్ క్లయింట్ ఆర్ సంథింగ్. ఓకే, ఎక్స్టర్నల్ సర్వీస్ లేకుంటే డేటాబేస్ కాల్ చేస్తున్నారు, ఏదైనా ఎక్స్టర్నల్ సర్వీస్ కాల్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు బిజినెస్ లాజిక్ ఎలా రాయాలి బై యూజింగ్ టీడీడీ. సో అది కొంచెం అడ్వాన్స్డ్. సో అది నేను బై యూజింగ్ టీడీడీ ఎలా రాయాలో పార్ట్ 3లో చెప్తాను. సో ఇది బేసిక్, ఫస్ట్ బేసిక్ డిస్కస్ చేసాం, దెన్ ఇంటర్మీడియట్, దెన్ అడ్వాన్స్కి వెళ్దాం. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and subscribe. Thanks for watching. Bye.